ప్రేమ్ ఇంటికి రావటంతో దగ్గర ఉండి ప్రేమ్ చేత గుంజ నాటిస్తారు. అలా పెళ్లి గుంజ నాటడం పూర్తయిన తర్వాత ఏవో గ్రహాలు, దుష్టగ్రహాలు అడ్డుపడుతున్నట్లు ఉన్నాయి పంతులు గారు. కాబట్టి ఏదో ఒక పరిష్కారం చెప్పండి అని రమాదేవి అంటుంది. గుడికి వెళ్ళి శాంతి పూజ చేయండమ్మా, అంతా మంచే జరుగుతుంది అని పంతులు గారు చెప్తారు. పద ప్రేమ్, వెంటనే బయలుదేరి వెళ్దాం రా నిషా అని రమాదేవి వాళ్ళందరూ కూడా గుడికి బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే చామంతి గుడిలో పూజారి గారు, అమ్మవారికి తొలి నైవేద్యం నా చేతుల మీదుగా చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా పంతులు గారు అని అడగటంతో, లక్షణంగా చేయొచ్చు తల్లి, వెళ్ళి చెయ్యమ్మా అని పంతులు గారు చెప్తారు. అలా శ్యామల, చామంతి ఇద్దరు కట్టెల పొయ్యి మీద నైవేద్యం తయారు చేస్తూ ఉంటారు. ఇంకో చోట రమాదేవి వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చి ఉంటారు. ఇప్పుడు పెళ్లి కూతురు చేత నైవేద్యం తయారు చేయాలమ్మా, మొదలు పెట్టమ్మా అని పంతులు గారు చెప్తారు. అప్పుడే నిషా కట్టెల పొయ్యిని వెలిగిస్తూ ఉంటే అది వెలగనే వెలగదు, గాలి ఎక్కువగా ఉన్నట్లు ఉంది, అందుకే వెలగటం లేదు అని నిషా అంటుంది. అలా చూస్తావేంటి ప్రేమ్, వెళ్ళి నువ్వు వెలిగించు అని రమాదేవి చెప్తుంది. రా బాబు అని పంతులు గారు పిలవటంతో ప్రేమ్ పొయ్యి వెలిగించటానికి పొయ్యి ముందు కూర్చొని ఉంటారు. బాబు, నీ మనసులో కోరికలు తీరాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొని నువ్వు వెలిగించు, తప్పకుండా వెలుగుతుంది అని పూజారి గారు చెప్తారు. అప్పుడే ప్రేమ్ చామ్ని గుర్తు చేసుకుంటూ, స్వామి, చామ్ నా బాధలు అర్థం చేసుకోవటం లేదు, నేను ఎంత చెప్పినా కూడా అసలు నా మాట వినటమే లేదు, నన్ను అర్థం చేసుకునేలా అపార్థాలు తొలగిపోయేలా చెయ్యి తండ్రి అని వేడుకుంటూ ఉంటే, ఇంకోవైపు చామంతి నైవేద్యాన్ని పూర్తి చేసేసి, స్వామి, నేను ఈ సెమిస్టర్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని దీవించు అని వేడుకుంటూ ఉంటుంది. అలా తర్వాత అందరూ గుడిలో దర్శనం కోసం వెళ్ళటంతో చామంతి రమాదేవి వాళ్ళకి ఎదురు వస్తుంది. రమాదేవి కోపంతో మండిపడుతూ చామంతి వైపు చూస్తూ ఉంటే ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఇది గుడి కాబట్టి చామ్ రమాదేవికి ఎలా వార్నింగ్ ఇవ్వనుంది, తిడితే అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.